వెల్కమ్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిమిక్రీ రవి. హలో అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఈరోజు ఇంతమంది ఆధ్యాత్మిక భక్తులు అనొచ్చు, ముఖ్యంగా ఈ ధ్యానం మీద ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరిని అల్లరించడానికి ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్నటువంటి కమిటీ వారికి, ముఖ్యంగా ఉత్సవ్ కలర్స్ మీడియా ఈవెంట్ మేనేజర్ మధు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ బ్రీత్లెస్ మిమిక్రీ అంటారండి. మనం బ్రీత్లెస్ సాంగ్స్ విన్నాం, అలాగే నాన్ స్టాప్ డాన్సెస్ చూసాం, షూట్అవుట్ రౌండ్స్. బట్ గుక్క తిప్పకుండా అలవకుగా దాదాపుగా 10 నిమిషాల్లో 70 నుంచి 100 వాయిస్ని మీకోసం ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరందరూ రెడీ అయితే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడితే మరి ఈ కార్యక్రమంలో ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు వీడియోస్ ఫొటోస్ వస్తాయి. నేను విత్ ఇన్ సెకండ్స్లో వాయిస్ చేంజ్ చేస్తాను. ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మికంగా విచ్చేసినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ ధ్యానం అనేది చాలా ఏమండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధ్యానం మీద ప్రతి ఒక్కరికి పెట్టినటువంటి ఆ మక్కువ ఈరోజు ప్రతి మనిషిని ఆరోగ్యంగా ఉన్నతంగా ఉంచుతుందమ్మా. ఎందులో ఏమాత్రం సందేహం లేదు. మీ గరిగిపాటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్క నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలంటే ఆహారమే కాదు, ఏమండి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల జీవితంలో ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అనుకుంటే తను మానసికంగా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అప్పుడే ప్రతి మనిషి అనుకున్న ఆశయాలు సాధిస్తాడు. ఎస్ ఆర్ నో? India is the most beautiful country. I love my Indian people and thank you so much for the majority of people of the meditation students. They have a great and bright futures and thank you so much. मित्रों से मेरे भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. अंदर की नमस्कारम. अंदर बागुनारा. मैं सोनिया गांधी हूँ. our Rahul Beta, upcoming Prime Minister, thank you so much. He doing of the meditation also and thank you so much. Namaste Akaya, Namaste Chalama, Namaste, Namaste, Namaste. మీ అందరం చూస్తున్నప్పుడు మనసు ఉత్సాహంగా సంతోషంగా ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారయ్యా? కూర్చో. నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావా? ఈరోజు మరొకటి కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మాట్లాడడం కదయ్యా. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి కదా. నేను అరే బాబు, ఈరోజు చూస్తా ఉన్నాం బాబాయ్, ఇంతమంది జనాలు కూడా అందరు కూడా చాలా శాంతంగా ప్రశాంతంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారంటే ఈరోజు మన యొక్క గురువు గారు చేసినటువంటి కార్యక్రమం. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, అదే మాదిరిగా చూస్తే ఈ రోజు నేను కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ధ్యానం చేయడం వల్ల. మీరు కూడా అదే ఆరోగ్యంగా ఉండాలి, ఆ విధంగా ముందు పోవాలని చెప్తూ ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపోయినారు. రాహుల్, మెడిటేషన్ చేస్తున్నావు నువ్వు, ప్రతిరోజు గురుగారిని చూసి నేర్చుకోవాలి. ఇట్లా అయితే అవుతుందా? ఆరోగ్యంగా ఉండాలంటే కీలకత మొక్కలు కాదు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న ధ్యానం చేశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసు. అన్నలు తమ్ముళ్ళు మీ అందరిని చూస్తున్నప్పుడు చాలా పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ధ్యానం అంటే ఏంటండి? కళ్ళు మూసుకొని శ్వాస మీద పెట్టేదే ధ్యానం. నేను చూశారు కదా తమ్ముళ్ళు, అసలుకే ఈ సెంటర్ స్థాపించిందని నేను గురువు గారు దగ్గర నేను నేర్చుకున్నాను ఎన్నో విషయాలు. అందుకే శాంతి దూతను అయ్యాను. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఏ దేశం మిగిలినా ఎందుకు గాడిలినా పొగడరా నీ తల్లి భారత భూమిని అన్నట్టుగా. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఎంతగానో మెడిటేషన్ చేస్తూ ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను.
మీరందరూ కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి. నిజంగా మహేష్ చేసే సినిమాలే కాదు, మహేష్ అంత అందంగా ఉన్నాడు, నేను ఇంత అందంగా ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేయడం వల్లే. మీ అందరం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా జానకి చాపందుకో జానకి నా యాది ధ్యానం చేయాలరా, ఒరే గంగులు సుబ్బులు రండిరా. ఓహో ఎంతమంది వస్తారనుకోలేదా నేను. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సోగ్గాడు సోమనాథ్ ఎట్లా అయ్యాడు తెలుసా, మనం కూడా హ్యాపీగా మెడిటేషన్ చేయడం వలన ఓహో ఏంటో అందరూ కూడా చేసిన దసరాల బొడ్డు ఎస్బి డొక్కలు కొట్టి డీకీలు పెట్టేయగలం. మనసన్నాగా కాసంత కళాపోషణం సెక్రటరీ కూర్చోవయ్యా మాట్లాడుతున్నాను కదా. ఈరోజు ఇంతమందిని చూస్తే అయ్యే బాబోయ్ నేను చచ్చిపోతా. అవరే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళవా, మలయాళమా? అయ్యి బాబోయ్ ఏంటయ్య బాబు, అరే వచ్చేసావా? అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతాను అయ్యా. అరే ఏంద్ర ఎప్పుడు చూసినా ప్రీతి అంటా కూర్చుంటాం. అరే ఒక్కసారి మెడిటేషన్ చేయరా, మొత్తం ఆ మైండ్లో ఉన్న ఖరాబ్ అంతా పోయిద్ది. ఎప్పుడు చూసినా ప్రీతి వైరస్ పట్టింది ఏంద్రా నీకు? అరే నా వల్ల ఇబ్బంది అనిపిస్తే అన్న అందరికీ నమస్కారం అన్న నల్ల బాలు నల్ల తాచులెక్క మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న. ఇంతమంది వచ్చారన్నా, ఇంత పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసి. మీ బాలిక మామూలు బాలిక కాదు, దేవా కన్య. అందరూ కూడా దేవా కన్య లాగా ఉండాలి అంటే గురూజీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ పాటించాలి. ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, జాంబో కుయ్యో నాకు ముందే తెలుసు వాడు పొరపోతాడని. అబ్బో లల్లులు డిష్యూ బాబోయ్ ఇదిగో ఇందాక పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తాను, ఇదిగో ఫోన్లు కూడా ఆఫ్ చేస్తారు. మామూలుగా లేదో క్రమశిక్షణ అంటే ఎట్లా ఉండాలి. అందరు కూడా అదిగో అలాగే ముందుకు వెళ్ళిపోవాలనే మనస్ఫూర్తిగా. ఏంది తెనాలంటే ఇకసగల కనబడుతున్నారా ఏంది? అబ్బా మాత్రం ఏం చేయలేమా ఏంది? మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి గోడ మీద ఉందా? అది ఆడదామా కదా? అబ్బా వచ్చేసావా? ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చెడు. నా మటుకు నేను ధ్యానం చేస్తుంటే నన్ను మందు తాగమని రెచ్చగొడతావా? రెచ్చగొట్టు ఎలా చేయాలో చెప్పండి రా. ప్రతి కొరకూడదు వచ్చే అమ్మంత సెటా పేజీలో సేటిది ఇటు పాడలా చెరుకు తోటలో చట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండ, ఆ లడ్డండ అయితే ఓకే ఏంటి కోసం చేస్తే బావా ఆ విక్రమ్ రాథోడ్ వచ్చేసాడంట. బావోయ్ నీకు మొత్తం చిత్త బావా. నువ్వు రావుడు అయితే నేను రావదాసును బావా. టోటల్గా బాడీ అంతా చిత్తడు బావోయ్, మామూలుగా ఉండదు బావా. ఏమిరా ధ్యానం చేయకుండా అందరు గబ్బులు లేపుతున్నారే. అందరు కూడా గబ్బులు లేపకుండా ఉండాలంటే మీ బడవ ఒక్కసారి కూర్చొని బాసి పెట్టేసుకుంటారా, గబ్బంతా పోయేది. అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా మెడిటేషన్ చేసుకొని రండి. అందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఎగేసుకొని దిగేసుకొని చాలా సంతోషం అన్నా. మరి అదే ఎందుకో ఏమిటి ఎలా ఒకటి అడగద్దన్నా బచ్చకన్నాయ్. ఎవరే నువ్వు గ్రామాంతరవాసి కప్పలాగున్నావా? అక్క వచ్చేసావా? ఏమక్క ఒకటి కాదు రెండు కాదక్క, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయకుండా ఉంటావే సిట్టిదల్లే చేయవే. మొత్తం బొమ్మాలీలు అయిపోయారు, దయ్యాలు అయిపోయారు. రాజా నేను కూడా చెప్తున్నా, నేను టీవీలో కోపడతా కానీ ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తా రాజా. అందుకే ఇంత ఎనర్జీ ఉంటా రాజా. ఐ లవ్ యూ. మీరు కూడా అలాగే ఉండాలి కదండి, లేదంటే వెళ్ళిపోతారు. ఏమండి తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారండి మీరందరూ కూడా. మొగుడు పిల్లలు సంతోషంగా ఉండాలంటే చూడాల్సింది సీరియల్స్ కాదే, మెడిటేషన్. గురువు గారి వీడియోలు చూడండి. నా కరివేపాకు, నా జీలకర్ర పిల్ల అల్లడు గారు అదిగో దిస్ ఇస్ ఆసమ్ అప్పే, వాట్ ఆర్ యు డూయింగ్? I am your awesome appe. I will also doing meditation. What is this? I am so happy. Thank you so much, Srimuki. నాకు కూడా గురువు గారి గురించి జీవిత చెప్పింది. అప్పటి నుంచి అది నేను అది చాలా బాగున్నాను. అది తెలుగు కూడా అది కొంచెం అది నేర్చుకున్నాను పత్రిజీ గురువు గారికి. 7 కొండలకి అన్నమయ్య, శ్రీరాముడికి బతకన్నప్ప, మీ అందరికీ నేనని చెప్తూ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్తూ నేను కూడా మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను. మరి అర్థం ఎట్కరమంటే ఏం మాత్రం చెల్లమ్మా,
ఎక్కడెక్కడికి వెళ్ళడం కాదు, ప్రశాంతంగా ఉండాలంటే అందరూ మెడిటేషన్ చేసుకొని పీస్ఫుల్గా ఉండాలి. ఆ మాత్రం వెళ్ళిపోతూ ముందుకెళ్ళిపోతే అయిపోదు. ఎక్కడెక్కడ అమ్మరా అప్సరస వచ్చేసావా అనిత? ఇప్పుడేనమ్మా 5ంటికి లేచి మ్యూజిక్ పెట్టుకొని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉండాలంటే అందరూ మెడిటేషన్ చేయాలి. ఎవరు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బతకాలి. ఒరే రాఘవా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది రాఘవా. ఇదిగా పిన్ని, వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే అబ్బా నా భూతం. ఏమండి వచ్చేటప్పుడు ఎరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి తెలుసు కదా. అరే మీరెవరండి నేర్పమండానికి? మీదా ఈ దేశం? అరే సార్, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలంటే అందరు నవ్వుతూ ఉండాలండి. నవ్వు ఉండాలంటే మనిషికి ఈ యుద్ధం కూడా ఆ తర్వాత నువ్వేట్రా దాడి చేస్తానే ఏదో సాధించాలనుకుంటారు. కూర్చున్నాడికి ఎవరైనా చూపించండి రా. అరే మెడిటేషన్ చేయమని చెప్పండి రా. ఆడేదాన్ని కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసి విర్ర వెగుతున్నారా భైరవా? ఓడిపోయిన నీ ప్రేమ కోసం చీకటి తలుపుడు తెరుచుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ ఏం మాన్సింగ్ ఓసే అరుంధతి, నన్ను చంపి సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదలవమ్మలే వదల. వస్తా కసిగా నిన్ను ఈ సామ్రాజ్యానికి రప్పిస్తా. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ఏమయ్యా, గల్లీలో తిరిగేసి లేనాకుడు అనుకున్నావా? నా రొట్టే సపరేటు. అరిస్తే కరిస్తే అరుస్తా, విలువిలామంటూ వస్తా. ఈ పోస్ట్ పెయిన్ కడి తప్ప అబ్బా జబ్బ దబ్బా. నిజంగా ఇంతమందిని చూసినప్పుడు మీరు చూపిస్తున్న ఆ ప్రేమ, మీరు చూపిస్తున్న ఆ ఉత్సాహం, మనిషి ఇంత సంతోషంగా ఉన్నారంటే గురువు గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు తెలియజే. మ్యాచ్ రోజు ప్రెసిడెంట్స్ అన్స్టాపబుల్ సీజన్ 4. మరి ఈరోజు నాన్నగారు కూడా ఆ రోజుల్లో ధ్యానం చేసేవారు. ఆ రోజు అక్కడ అలా వచ్చి ఈరోజు ఇక్కడ ఇంత సంతోషంగా. నేనమే నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 4 కాదు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా నాలాగే మెడిటేషన్ చేయాలి. ఏం బానో ఏం. నిజంగా ఈరోజు మీ అందరిని చూస్తుంటే మీరందరూ కూడా నాకు ఒక ఆదర్శంగా మిగిలారు. అందరూ కూడా ఇదే విధంగా మీరందరూ కూడా ఈరోజు ఐక్యతగా ఉండి ఈరోజు ఇంత గొప్ప సభకి మీరు వచ్చారంటే కాబాలేరా. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్ర లేదు. రోబో జుజిపి తెలుసు కదా మన దారి, రహదారి. సుజే ఏంటే చెత్త వెళ్ళిపోతున్నావు? కమిషనర్ కూతురుగా మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్లి చేసుకురా ఏంటే? రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్ IPS ఆ మాత్రం ఉంటుందే బాబోయ్. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టు బాబునండి. మీరు ఇచ్చిన డబ్బు మూట ఆ పెరట్లోనే పెట్టేసండి. మా అన్నంటండి గొంతు మీద కత్తి పెట్టుకున్నాడు. అలా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు దెబ్బ అంటే. ఆ మాత్రం చూసుకోండి. ఏంటి ఇందనం చూస్తాను ఏదో పెట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత? తెగ తిప్పేసుకుంటున్నావేంటి? లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. మీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. అనుకున్నది సాధించండి. అయిపోయి మా అంటే సిగ్గెసెటలింగ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లు వచ్చేసి కూరని బుద్ధి ఎలా ఉండదు తెలుసా? రై 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 అంటూ నది వాట్సాప్ మరావుడే గాయస్. అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను కూడా ఎప్పుడు కూడా మీలాగా హ్యాపీగా ఉండాలంటే మిమ్మల్ని ఫాలో అవుతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పుడు నాకు మొత్తిపోతూనే ఉంటుంది కట్టప్ప. నన్ను చంపాలన్న కసి నీ కళ్ళల్లో దాగుందని తెలుసు. ఎలా కట్టప్ప చంపి విడుదల. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఇక్కడికి మెడిటేషన్కి వచ్చారండి. చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా హ్యాపీగా మెడిటేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ పిలిచారా అందరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఏమండి, ఆటగాడు అంటే మామూలు ఆటగాడు కాదండి. నేను ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరుగుతానంటే ఊరికనే తిరుగుతాను చెప్పండి. మెడిటేషన్ చేసుకుంటాను పొద్దున్నే. ఈ గుంటగలు ఎవ్వరు మాట వినట్లేదు. అరే మారండ్రా అంటే కనుక అబ్బాయి ఆటగాళ్ళు అంటారు. ఏం రాయుడొక్క చ ఎండి కర్రగిల్ల బంగారు కర్రగిల్ల మనసు కరగతమ్మ ఏందో నా ఉండి లెక్క ఉన్న ఆడొప్పలు బలగడ్చ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ వల్ల చాలా అంటే చాలా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే
లైఫ్లో ప్రతి మనిషి అనుగుణం సాధించాలంటే ఫస్ట్ మనశ్శాంతిగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలంటే మెడిటేషన్ చేయడం. సో ఎర్లీ మార్నింగ్ నేను లేచి చేసే పని అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సో దట్ ఈస్ అ బ్రీత్లెస్. మేము ఇక్కడ నచ్చిన వాళ్ళు సార్ గట్టిగా చెప్పలు కొట్టచ్చు. సో ఇలా డిఫరెంట్గా చేస్తాం. బట్ ఇందులో డెవోషనల్ మిమిక్రీ అంటారండి. ఆధ్యాత్మికంగా చాలామంది ఇక్కడ వచ్చారు, పెద్దమంది గురువులు ఉన్నారు. సో గురువులు ఆధ్యాత్మికం వంటి ఎన్నో మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్. మరి గురువుల గురించి గరికపాటి నరసింహరావు గారు, సో పద్మశ్రీ, సో ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందనేది ఒకసారి చేసి చూపిస్తాను. గరికపాటి నరసింహరావు గారు. ఏమండి అందరికీ నమస్కారం. మీ గరికపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నామమ్మా ఇంతమంది ఏమండి ఆధ్యాత్మికంగా మెడిటేషన్ చేసి చక్కగా ధ్యానం చేసే వాళ్ళు చూశాను. కానీ ఇలాంటి కార్యక్రమంలో కొంతమంది ఆడపిల్లలు చూశాను. ఏమండి ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర కట్టలో కరివేపాకు కట్టలే. ఏమంటే జల్లేసుకోవడం మానేశారు. ఏదనంటే కనుక ధ్యానం చేస్తున్నారు తప్ప ఏమంటే వస్త్రాలంకారం మీద జుట్టు మీద ధ్యానం చేయలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పగా చెబుతారు మా పాప ప్యాషన్ అని. ఎందుకు చెప్పండి పనికిమాలి వేషం. ఏమండి ఈ సొసైటీలో మనం అందరికీ రోల్ మోడల్గా ఉన్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ మధ్య రుచి శుచి అనేది చాలా ప్రాముఖ్యత. ఏమంటే రుచి లేదు శుచి లేదు. ఈ మధ్య పానీపూరి అని ఒక రసాయన పదార్థం ఏర్పడింది. అండ్ రోడ్డు పక్కన మురుకాల బడ్డీ కొట్లా పెడతాడు వాడు. ఏమంటే గారెల్లా బూరెల్లా ఉంటే ఇంకా పోయి తాగుతాం. ఏమండి ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పక్కన ఉన్న మురుకాల పరం పవిత్రం. ఏమంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలమ్మా. గరికపాటి ఏ చెప్పినా కూడా సత్యాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడుతూ ముందు చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నచ్చిన నచ్చపోయిన గట్టిగా చెప్పలు కొట్టాలి. మీ గరికపాటి జై శ్రీమన్నారాయణ. ఫైనల్గా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ, ఏమండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే రకరకాల దానాలు చేస్తారండి. ఏమంటే రక్తదానం, అన్నదానం, నేత్రదానం. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యమేవ జయతే అన్నారు. అంటే అసతోమో సద్గమయ. ఓ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించిన ఉదయాన్నే భగవంతునికి సూర్య నమస్కారాలు చేసుకుంటామండి. 2 చేతులు జోడించి సూర్య నమస్కారాలు చేసుకున్న అనంతరం ఉదయాన్నే ప్రతి మనిషి ఏమండి శ్వాస మీద ధ్యాస చేస్తే మనిషి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను ఉంటానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియచేస్తూ మీ చాగంటి కోటేశ్వరరావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా చాలా వాయిసెస్ ఉన్నాయి. అండ్ మరొక రౌండ్లో మీ అందరిని కూడా చక్కగా అలరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మా యొక్క ఫ్రెండ్ స్నేహ గారు, మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నాకే ఉండాలని. బ్లెస్సింగ్స్ అడిగి వెళ్ళిపోతారు ఏంటండి? వస్తే నిలబడితే బ్లెస్సింగ్స్ ఇస్తాను నేను. లేదు, అది కొంచెం సాక్స్ చదువుకున్నాను. ఓకే. సో నేను ఆల్రెడీ చెప్పాను 4 వరల్డ్ రికార్డ్స్ తను కైవసం చేసుకున్నాడు అని. ఎందుకు అన్నది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే తను ప్రిపేర్ అయింది వేరు, తను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ కానీ డైలాగ్స్ కానీ సెపరేట్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ స్పాట్ డైలాగ్స్ చేంజ్ చేసేసి మన ధ్యానంని లింక్ చేస్తూ తను బిఫోర్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ ఇచ్చాను అనమాట. సో మెడిటేషన్ కోసము, మన గురువు గారి కోసం. సో అప్పటికప్పుడు విని తను కొంచెం ఒక 5 నిమిషాలు తనలో అనుకొని సో ఆన్ స్పాట్ ఇక్కడ చేయటం జరిగింది. అంటే అంత మొత్తం స్పాంటినిటీగానే వెళ్ళింది ప్రోగ్రామ్ అంతా కూడా. ఎస్, గురువుగారు ఎప్పుడు కూడా కళలకి పెద్దపీట వేస్తూనే ఉంటారు. సో కళాకారులకి పెద్దపీట వేస్తూనే ఉంటారు. మీ అందరికీ తెలుసు, పిరమిడ్ మాస్టర్లు అంటే కేవలం ధ్యానం చేసేవారే కాదు, స్వాధ్యాయమే కాదు, సజ్జన సాంగత్యమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ అభ్యసించాలి. సో మరి అభ్యసించడమే కాకుండా ఆ కళ నుంచే ధ్యానం అంటే ఏంటి అంటే 100% ఒక పని చెయ్యటం. మరి ఫ్లూట్ వాయిస్తే 100% ఫ్లూట్ వాయిస్తే అదే ధ్యానము.
పాటలు పాడితే 100% దాన్ని ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అదే ధ్యానం. వంట చేస్తే 100% ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అదే ధ్యానం. సో ఏదైతే పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో ఒక పని చేస్తామో అదే ధ్యానం అని చెప్పారు. సో మరి అటువంటి కళాకారులు సో ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, ఆటోమేటిక్గా తర్వాత డైరెక్ట్గా మన ధ్యానంలో కూడా వస్తారు. కాబట్టి ఎంతోమంది కళాకారులు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో వచ్చి వారి యొక్క కళని ప్రదర్శించి పూర్తిగా ధ్యానులై తిరిగి వెళ్తున్నారు. ఆటోమేటిక్గా ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాయి కాబట్టి. సో మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో మనము ఒక ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆయాన్ డాన్స్ కంపెనీ చూసాము, ఆయనా డాన్స్ కంపెనీ. అలానే రవిది కూడా చూసాము, మిమిక్రీ రవి. అగైన్ మళ్ళీ ఆయనా డాన్స్ కంపెనీ వారు మరి ఒక వండర్ఫుల్ సాంగ్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. సో మరి ఆ తర్వాత మళ్ళీ రవి మరికొన్ని వాయిసెస్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఓకే సరే, మార్నింగ్ వాళ్ళు రావడానికి టైం పడుతుంది అంటే నాకు ఛాన్స్ దొరికింది. కొంచెం మానిటర్స్ ఇస్తే కొంచెం మా మాస్టర్స్తో నా మిత్రులతో మాట్లాడుకునే ఛాన్స్ నాకు ఇవ్వాలంటే మీరు కొంచెం ఇక్కడ మానిటర్స్ సెట్ చేయాలి. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ యోగాకి ఎంతమంది అటెండ్ అయ్యారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేస్తారా? ఓ మై గాడ్, వెరీ గుడ్. సో 4 o'clockకి వచ్చి యోగా అటెండ్ అయ్యి దాన్ని అగైన్ కంటిన్యూ మెడిటేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలు మార్నింగ్ యోగా నుంచి ఇప్పటి వరకు? ఎవరికైనా అరే 4 గంటలకు లేచినాం, 4 గంటలు కూడా కాదు 3:30కే లేవాలి, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అప్ అయి రావాలి కాబట్టి 3:30కి లేచాము. ఇప్పటి వరకు ఏదో ఒక కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఎవరికైనా అలసట అనిపించిందా? లేదా? ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాము అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. Yes, that's the power of meditation, that's the power of place, that's the power of energy. సో మరి ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ మనం ఏం చేయకపోయినా కూడా 24/7 ఎనర్జీస్ తీసుకుంటూనే ఉంటాము. ఈ యొక్క మహేశ్వర మహా పిరమిడ్లో ప్రత్యేకత అది. సో ఎంతో అద్భుతమైన ఎనర్జీస్లో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ద మాస్టర్స్. మరి ఆయన డాన్స్ కంపెనీ వారు మరొక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. नमस्ते स्वागतं दक्षिणं कुञ्चितं पादं वामपादं तु उद्धृतं सव्यं तु पूर्वम् अभये अन्येन डमरुगं तथा
तु इन्दुपत्रं च दक्षिणे अग्रकुण्डलम् अभयितो फणिसंयुक्तं सर्वाङ्गे भस्मधारिणम् एवं नटेश इत्युक्तं ध्यानमन्त्रेण पूजये ध्यानमन्त्रेण पूजये किडदगदित्तां दित्तै किडदगतां दित्तां दित्तै धीनु ततद्धिमिता हतझं ततझं तदुं यधिं धिमित किट धीनु ततद्धिमिता हतझं ततझं तदुं यधिं धिमित किट धीनु धीनु तद्धिर्गधीनु तकिट तक धीनु धीनु तद्धिर्गधीनु तकिट तक तातु धन्नकुतदि धन्नकुतदि झेकु धन्नकुतदि झेकु धन्नं तदि ताकु धन्नकु धन्नकु तन्नकु धाकु धन्नकु जन्नकु तन्नकु ताकु धन्नकु झं धिर्गडत धन्नत झुन्नत किटत धिर्गडत किटत कत कत धिंगिण तुम धिर्गडत किटत कत कत धिंगिण तुम धिर्गडत किटत कत कत धिंगिण तुम ता सकललोक संरक्षणामयी संध्या ताण्डवमाडि शङ्करुलो सकललोक संरक्षणामयी संध्या ताण्डवमाडि शङ्करुलो ताळधारी चतुर्मुखुडो ताळधारी चतुर्मुखुडो धृतमध्यम विलम्बतालमु वेयग धृतमध्यम विलम्बतालमु वेयग తగదగద దిగదిగదై ఢెంగిణకు ఢెంగిణకుద తగదగద దిగదిగదై ఢెంగిణకు ఢెంగిణకుద తద్దిన్నం గిటనం గిటగిట తగదగ దిన్నం గిట ధింతాం తద్దిన్నం గిటనం గిటగిట తగదగ దిన్నం గిట ధింతాం తద్దిన్నం గిటనం గిటగిట తగదగ దిన్నం గిటనం గిటగిట తగద దిన్నం గిటనం గిటగిట తగదగ దిన్నం గిటనం గిటగిట తగద దిన్నం గిటదగ దిన్నం గిటద దిన్నం గిటదగ దిన్నం గిటదం గిటగిట తగద నం గిటగిట తగద ఈనం గిటగిట తగద బ్రహ్మ కపాలం కపాలం ధృత విలంబం తక తక దిగి తక తక తదిగినతుం తక తదిగినతుం తక తదిగినతుం నారాయణ త్రిశూల కాకపాదం తక తక దిగి తక తక తదిగినతుం తక తదిగినతుం తక తదిగినతుం జగ జగ జగిత జిగేల్ జిగేల్ మను కాంతి ప్రసారం జగ జగ జగిత జిగేల్ జిగేల్ మను కాంతి ప్రసారం నటనాకర్షిత ఆనందామృత నటనాకర్షిత ఆనందామృత విద్యుర్లీల భ్రమర తాండవం విద్యుర్లీల భ్రమర తాండవం జై మహదేవ్ 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 What a wonderful performance, wonderful coordination. Excellent, excellent. Thank you so much for this wonderful performance. So, ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అగైన్ రవి రెడీగా ఉన్నారు మరికొన్ని వాయిస్లతో. ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ రవి. సో రవి, యా స్నేహ, ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావటం నువ్వు? ఎస్, అంటే బయట గేట్ దగ్గర కూడా ఫస్ట్ టైమే రావడం. ఈ ఏరియా కూడా ఫస్ట్ టైమే కదా? అవును. సో వెరీ గుడ్. కానీ నాతో ఫస్ట్ టైం కాదు కదా? నీతో ఫస్ట్ టైం కాదు, చాలా ఈవెంట్స్ ఈవెంట్స్ చేసాం చేసాం, yes. బయట కలిసి మేము ఇద్దరం చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం బయట. సో ఇందాక బ్లెస్సింగ్స్ అడిగావు కదా? ఎస్. సో నార్మల్గా ఈ ఏరియాకి బయట ఎవరినైనా బ్లెస్సింగ్స్ అడిగితే ఇస్తారు మంచిగా. అవును. ఈ ఏరియాకి ఈ సరౌండింగ్స్లో నువ్వు వచ్చి బ్లెస్సింగ్స్ అడిగితే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ అంటే ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. నువ్వు అనొచ్చు, సో రోజు మా ఇంట్లో మా దీపాన్ని నేను వెలిగిస్తానండి అనేసి.
Yeah. కదా? అవును. సో దీపం వెలిగించుకోవడం అంటే ఆ దీపం వెలిగించడం కాదు, నీ లోపల ఉన్న దీపాన్ని ధ్యానం చేసి నువ్వు వెలిగించుకోవాలి అని చెప్తారనమాట మా గురువు గారు పత్రిజీ. Yes. సో అలాగా ఇప్పుడు ఈ బ్లెస్సింగ్స్ నువ్వే తీసుకోవాలి, నన్ను అడక్కు నెక్స్ట్ టైం నుంచి. ఓకే Thank you so much. అండ్ సీరియస్లీ నేను చాలా టీవీ షోస్ అండ్ వేరే డబ్బింగ్స్ ఇలా ప్రెజర్స్తో ఉన్నప్పుడు అంటే ఏదో ఒక సందర్భం వచ్చిందో ఏదో ముఖస్థుతి కోసమో చెప్పాలని కదండి, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను కొంచెం ప్రెజర్గా ఫీల్ అయినప్పుడు నాకు మెడిటేషన్ గురించి నాకు నేర్పించి ఇప్పుడిప్పుడే నేను కూడా ఈ యొక్క మెడిటేషన్ నేర్పించడానికి మెయిన్ కారణం నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. తనకి నిజంగా మీరు అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలి. యాజ్ అ వండర్ఫుల్ సపోర్ట్. ఓకే, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ మహాధ్యాన మహోత్సవ కార్యక్రమంలో చాలామంది నిన్న చూసాం చాలామంది పొలిటీషియన్స్ వచ్చారండి, ప్రముఖులు వచ్చారు. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా మన కమిటీ, మన అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని వేదికపైకి పిలిచి ఒక కాంపిటీషన్ పెట్టారండి. ఎవరైతే కనుక మౌనంగా ఒక అద్భుతంగా ఒక పద్యాన్ని చెప్తారో వారికి మనకి ఈ యొక్క కమిటీ తరపు నుంచో లేకపోతే దీని తరపు నుంచి ₹1 కోటి బహుమానం పెట్టారండి. నమ్మట్లేదా? సీరియస్గా అండి. మరి ఇక్కడ పద్యం చెప్పడానికి చాలామంది రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టైల్లో పద్యం ఎలా చెప్తారనేది చేసి చూపిస్తాను. జస్ట్ మీ అందరు చెప్తున్నానండి, ఇది సరదాగా నవ్వించడానికి ఎవరిని ఉద్దేశించింది కదా. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, జస్ట్ ఫర్ ఫన్. మరి ఇక్కడికి ఒక్కొక్క రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ స్టైల్లో ఏదైనా పద్యాన్ని చెప్పాలి, చక్కగా ఇక్కడ ₹1 కోటి బహుమానం గెలుచుకోవాలి. ఎలా ఉంటుంది? ముందుగా నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి కొన్ని బాడీ లాంగ్వేజ్ సహా తీసుకొస్తాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వేదికపైకి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి విత్ బాడీ లాంగ్వేజ్. సార్ కొంచెం గట్టిగా హుషారుగా రండి. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా నడుస్తారు? విచ్చేసినవంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమలకు, చెల్లమలకు, ఆవలకు, తాతలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన వినయంగా అన్నలు, తమ్ముళ్ళు బాగున్నారా? బాగుండి ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామమ్మా. ఛాలెంజ్ చేసినాను ఈరోజు మన కమిటీ వారు, మన ధ్యాన కమిటీ వారు ఒక పోటీ పెట్టారు. ఏదైనా పద్యాన్ని చెప్తే ₹1 కోటి ఇస్తా అన్నారు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను, అన్న వచ్చాడు, అన్న చెబుతాడు, ఇంకెవ్వరు చెప్పలేరని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను అని ఇలా మాట్లాడుతూ ఆయన పద్యాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తారండి. ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని అడదలుచుకున్నాను ఈరోజు. అదే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టినప్పుడు ఇదే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఓదార్పు యాత్రకు ఎందుకు అడదలుచుకున్నా? ఆ పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టి గుడుకు మింగేస్తే ఆ పండు నేను మింగేశానని చెప్పని ఇదే పెద్ద మనుషులు సిబిఐ వాళ్ళని పంపించారు. ఆ చిలకమ్మకి నాకు సంబంధం లేదు, ఆ పండుకు నాకు సంబంధం లేదు. నేను గురువు గారు మాటలు విని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా ఉన్నాను. నేను ఈరోజు కూర్చీ లేదు కాబట్టి, కూర్చో ఉంటే ధ్యానం చేసేటోడు కాదు. ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చున్న సమయంలో అదే మాదిరిగా ఆ పండు నేను తీసుకెళ్ళానని చిలకమ్మని నేను ఏదో కొట్టానని చెప్తా ఉన్నారు.
మీ అందరి సమక్షంలో ఈరోజు మాట ఇస్తున్నా. అదే చిలకమ్మకి అమ్మ ఓడిస్తానని చెప్తా ఉన్నాను ఈరోజు. ఆ చిలకమ్మకి నాకు సంబంధం లేదు. ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని ఇంకెవ్వరి ఛాలెంజ్ ఇంకెవ్వరు చెప్పలేరని అన్నలు అక్కలు ఉంటానమ్మా. అమ్మ ఫ్యాన్ అమ్మా ఆయా చిలకమ్మ అని చెప్తూ ఉంటే అది జగన్ మామయ్య పిలుస్తున్నామమ్మ. కోడళ్ళు బాగున్నారా? అల్లుళ్ళు బాగున్నారా? ఏదో ఒకసారి జగన్ మామయ్య అని పిలువమ్మా. వినబట్లే నువ్వు చెప్పాలమ్మా. చెప్పాలి రావాలమ్మా. ఏదో ఒకసారి రావమ్మా, ఇక్కడికి రామ్మా అమ్మ. రావాలమ్మా, అదిగా చిల్లమ్మ వస్తుందమ్మా. ఒకసారి పిలువమ్మా జగన్ మామయ్య అని ఒకసారి రావాలి చెప్పమ్మా. నీకు 15,000 వచ్చినాయమ్మా. రాలేదు కదమ్మా. అవి రావమ్మా. ఉండనమ్మా అనగానే ఈ మాటలని ₹1 గెలుచుకోవాలని మన హైటెక్ ద సీనియర్ మోస్ట్ విజనబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా వస్తున్నారండి. స్లోగన్ నడుస్తారు కదా, కొంచెం సీరియస్గా వస్తున్నారు. ఏ బాబు సరిగ్గా కూర్చోమ్మా. అదే చెప్పాను క్రమశిక్షణ తప్పొద్దని. చాలా సంతోషంగా ఉంది ఈరోజు, అలాగే బాధగా కూడా ఉంది. జగన్ మామయ్య కాదమ్మా, బాబు గారు అనాలి మీరు. బాబు రావాలంటే జాబ్ వచ్చిందా లేదా? ఐడెక్స్ సిటీ కట్టింది నేనే, సింగపూర్ కట్టింది నేనే, అమరావతి కట్టింది నేనే, అవునా కాదా? అందుకే బాబు కావాలి. నేను కూడా చెప్తున్నానండి, ఈరోజు పిలిచారు కమిటీ వారు. ముందుగా నాకు మైక్ నాకు ఇవ్వాలి కదండి. మధు గారు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను కూడా చెప్తున్నాను, చిట్టి చిలకవ పద్యాన్ని ఎవరు చెప్పలేరంట. అసలు ఈ పద్యాన్ని రాసింది నేను. చిట్టి చిలకమ్మ పద్యాన్ని ఆ రోజుల్లో చూస్తే అప్పుడేమీ లేవు ముళ్ళ పదల్లో, అప్పుడు కూర్చొని రాశారు ఈ పద్యాన్ని. అవునా కదా తెలుగు తమ్ముళ్ళు? అవునా కదా తమ్ముళ్ళు? అవునంటే ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. తోటకెళ్ళింది, పండు తీసుకెళ్ళింది, గూట్లో పెట్టి గుడుక్కు మింగింది. ఎక్కడ తిండా పండు? ఎక్కడ చెప్పాలి? సింగపూర్ నుంచి తీసుకొచ్చి హైటెక్ సిటీలో పెట్టింది నేను. అదే పండును తీసుకొచ్చి అమరావతిలో పెట్టింది నేను. ఆహా కాదండి మనోడైనా. చెప్పాను క్రమశిక్షణ తప్పదని. క్రమశిక్షణ ఏ బాబు? క్రమశిక్షణకు వచ్చావు నువ్వు. అదే చెప్తున్నాను మీకు దాని నుంచి. జగన్మోహన్ రెడ్డి ఆహా కాదండి, జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ విసిరాడు ఈ పద్యాన్ని చెప్పలేడని. కానీ నా వెనకాల ఎవరున్నారో తెలుసు కదా, బాలయ్య బాబు నా బామర్ది వస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి మీరు. సినిమాలో వెరీ లెజెండరీ డైలాగ్ కింగ్ బాలకృష్ణ గారు చాలా పవర్ఫుల్గా చెప్తారు. ఏయ్ ఫ్లూటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. ఏయ్ నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకుంటున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా కొడక. ఇంత పవర్ఫుల్ గా మాట్లాడే బాలయ్య వేదిక పైన పద్యం చెప్తారు, ఎలా ఉంటుంది? సరదాగా అండి, మళ్ళీ ఎవరు తీసుకొని జస్ట్ ఫర్ ఫన్. చాలా సంతోషం ఈరోజు. చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నాన్నగారు. ఎప్పుడు? అప్పుడు అది ఏది? అదొక చరిత్ర. అన్నట్టుగా ఈరోజు కార్యక్రమం ఏది? చిట్టి చిలకమ్మ అది పండి తెచ్చింది. గుడ్లు ఎన్నో జరగాలని, వెళ్ళాలని. మరి అప్పట్లో అది, మరి ఇప్పట్లో ఇది. ఏది? అది. నవ్వుకు సీరియస్ మ్యాటర్. మనోడేనా?
తోసేయండి బయటికి. అది చెప్పు ముందు గాడిద. అదే క్రమశిక్షణ తప్పొద్దని చెప్పా. రైట్, సరే. ఏదైనప్పుడు కూడా తెలియజేస్తూ బాలయ్య అంటేనే క్రమశిక్షణ, అభిమానులు అంటేనే క్రమశిక్షణ. సో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మనసా భాష అది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని. ఎవడరా నువ్వు గాడిద? అవుతుబా ఫోన్ ఇదేనా? ఇది అవుతుబా అదే చెప్ప తప్పొద్దని. సరే, ఏదైనా సర్వీస్ ఎన్నో జరుగుతుందో చెప్పాలని. జై ఎన్టీఆర్, జై బాలయ్య గట్టిగా చెప్పట్లు. అది. సో మరి ఇప్పుడు ఇలా బాలయ్య గారు వచ్చారు కదా అని చెప్పేసి వెంటనే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమాలో డైలాగ్స్ మీ అందరూ తెలిసిందే, కానీ ఆయన పద్యం చెప్తారు. ఆయన స్లోగా మాట్లాడుతూ ఒకేసారి హైప్కి వెళ్తారు. ఎలా ఉంటుంది? వాస్తవానికి ఈరోజు విచ్చేసినటువంటి ఆడపడుచులకు, వీర మహిళలకు, విచ్చేసినటువంటి ధ్యాన మహాసభకు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుంటుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఈరోజు నేను ఈరోజు బాబు గారు చెప్పారు, బాలయ్య గారు చెప్పారు, చాలామంది చెప్తున్నారు. అసలు ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని నేను ఇంటర్మీడియట్ ఐపీఎస్ చదువుకున్నప్పుడే గుర్తుపెట్టాను. నేను అప్పట్లో బైపీఎస్లో ఐఏఎస్ చదివినప్పుడు ఇంటర్మీడియట్ బహుశా నాకు గుర్తులేదు. అది పుస్తకం చదివాను నేను. అదేంటంటే అది అని ఇలా చెప్తూ పద్యం చెప్తారు. ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొట్టింది, తాట తీస్తాను, ప్రశ్నిస్తాను. అంటే చిట్టి చిలకమ్మకి తోడుగా ఎవరు లేరనుకున్నారేమో. నేనున్నాను, చిలకమ్మకి అండగా తోడుగా నేనుంటాను. ఈరోజు అందరూ కూడా ఏదో పండు తెచ్చిందని విర్రవెగుతున్నారు మీరందరూ కూడా. అది పండు కాదు, పోచిపోయిన లడ్డు. లడ్డు అని తెలియచేస్తూ నేను ఒకటి అంటే నాకు ఎక్కువగా మాట్లాడంటే నాకు మోమాట, నాకు సిగ్గు, అందుకే నేను ఎక్కువ మాటలను తెలియచేస్తూ జై హింద్ అనగానే ఇలా కాదని చెప్పి మన వాళ్ళు ధ్యానం ఇంటర్నేషనల్ నుంచి ఒక ఫేమస్ పర్సనాలిటీని రప్పించారండి. లోకల్ పొలిటీషియన్స్ కాదు, అంతర్జాతీయ నుంచి వస్తున్నాడు ఆయన. రావడంతో గుర్తుపట్టారా? చూశారా? 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. కావాలంటే జ్యోతిని అడగండి, జ్యోతి అక్కడికి వచ్చింది, ఫోన్ పట్టుకుంది. అవునా కాదా జ్యోతి? నీకు మెడిటేషన్ నేర్పించింది నేనేనా? అది గుర్తుపట్టేసింది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి తెలుసా మీ అందరికీ? నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఒకటే చెప్తాను, పద్యం చెప్పను కానీ ఓ పాట పడేసి వెళ్ళిపోతాను. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, మీరు అందరు నాకు ఓటేయండి, ధ్యానం చేసుకునేటప్పుడు నన్ను మీరు తలుచుకోండి. ఖచ్చితంగా ఫన్ అవుతుందా లేదా? అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉంటాను అనగానే ఫైనల్గా మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు వస్తున్నారు. ఆ కేసీఆర్ గారు రావడంతో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పలు కొట్టాలి. ఆయన హావభావాలు. కూర్చో జరుగు కూర్చో రాహుల్, పద్ధత ఇది. పో అదలు పో. ఆడవాళ్ళు మోపోయినారు. చిట్టి సిలకమ్మ తోటకి వెళ్ళింది, పండు తెచ్చింది, బయలుని కూడా బజార్లో గుడ్డెట్టింది. ఎవడు వెళ్ళమన్నాడు దాన్ని? మేము వెళ్ళమన్నాం. పోతే పోయింది, పండు తెచ్చింది. ఏడ పెట్టాలి? తెలంగాణలో పెట్టాలి, పోయి ఆంధ్రాలో పెట్టింది. మనకేం సంబంధమా? సీట్ లేక కుర్చీ వేసుకొని కూర్చున్నా నేను.
నెక్స్ట్ టైం మనమే రావాలా, మనకు తెలియదు. ఈ సిలికామల గనగాదు కీలకతాం దుకాన్ బంద్, అందరూ సంతోషంగా ఉండాలి. కీలకతాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన బాయ్, వయసు పెద్దది, ఆరోగ్యం బాగాలేదు. తమ్ముడు రాహుల్ పైకి ఎక్కినాడు ఏంది ఆయన పద్ధత. రాహుల్ కుసైది బొక్కలు విరుగుతాయి పడితే, ఎవరి గమ్మత్తు చేయకండి అని తెలియజేస్తూ జై తెలంగాణ. నేను కూడా ధ్యానం చేస్తా, అందుకే ఇంత ఆరోగ్యంగా ఉంటా. సెలవు తీసుకున్నాం. జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వండర్ఫుల్ మూమెంట్. అండ్ ఈరోజు నాకు ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంతమందినైనా ఇవాళ మన స్నేహ మన పార్టీకి చాలా ఉన్నతమైన వ్యక్తి అని తెలియచేస్తూ ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలా. నెక్స్ట్ నేను పక్కన పెట్టుకుంటున్నా, నువ్వు నిలబడాలా నా పక్కన. రైట్. సో అలాగా అందరు వాయిస్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ ప్రేక్షకుల కోరిక మేరకు ఆర్జీవి గారు వాయిస్ అడిగారండి. స్నేహ. సో స్నేహ గురించి ఆర్జీవి గారు మాట్లాడితే, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఏదైనా వాయిస్ చేయాలంటే సో మస్ట్ అండ్ షుడ్ నా పక్కన అందమైన అమ్మాయి ఉండాలి. ఇప్పుడు నేను స్నేహాన్ని పెట్టి అతిలోక సుందరి అని ఒక సినిమా దిగిపోతున్నా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ప్రతి మనిషి కూడా తను మెడిటేషన్ చేస్తూ ఇంత అందంగా ఉంటారు అని నాకు ఎలా తెలిసిందంటే స్నేహాన్ని చూసిందో తెలిసింది. తను ఇంత అందంగా ఉందంటే సో తను మెడిటేషన్ చేయడం వల్ల. సో నా పాయింట్ ఏంటంటే నేను అందాన్ని పట్టించుకోను, కానీ స్నేహాన్ని చూసి అందాన్ని పట్టించుకున్నాం. సో నెక్స్ట్ మీ యొక్క హీరోయిన్కి మీరు గట్టిగా చెప్పలు కొట్టాలని మీకు రేపొద్దున ఆఫీస్కి రండి, చెక్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా నుంచి యాంకర్ నుంచి హీరోయిన్కి ప్రమోషన్ ఇచ్చారు ఆర్జీవి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి బ్లెస్సింగ్స్ ఇవ్వద్దా? ఇందాకే చెప్పా కదా, అయితే వెళ్ళిపోతున్నా. ఒకసారి రవికి గట్టిగా క్లాప్ చేయాలి, మానిటర్స్ ఇవ్వాలి. సో ఇలా నిజంగానే ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయగలిగే ద మోస్ట్ టాలెంటెడ్ మిమిక్రీ రవి అండ్ ఆల్మోస్ట్ ఆల్రౌండర్ రవి అని కూడా పిలుస్తాము. తిను యాంకరింగ్ కూడా చేస్తాడు. సో అదనమాట. ఇప్పుడు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఉంది, నిర్మలమ్మ గారు అనౌన్స్ చేస్తారు. సో మన శక్తిస్థల్ నిజంగానే ఆ లోపలికి వెళ్తే ఎంత ఎనర్జీస్ ఫీల్ అవుతున్నామో మీ అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. సో అది మనందరి బాధ్యత శక్తిస్థల్ అన్నది. సో అద్భుతమైన క్షేత్రాన్ని, నిజంగా శక్తి క్షేత్రాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ భావించి ముందుకు వస్తున్నారు దానికి విరాళాలు ఇవ్వడానికి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ నిర్మలమ్మ గారు చేస్తారు. థ్యాంక్ యూ స్నేహ. మన మంగళగిరి నుండి సర్వమంగళ పిరమిడ్ వాళ్ళు ఒక 50,000 రూపాయల చెక్కు స్టేజ్ మీద ఇవ్వదలుచుకున్నారట. సో అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మరి ఆ సభ్యులను రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళందరూ కలిసి జానమహాయాగానికి కూడా ఇచ్చారు, కానీ మేము ఇక్కడ శక్తి స్థల్కి కూడా ఇవ్వదలుచుకున్నామంటే రమ్మన్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మరొక ఆయన డాన్స్ కంపెనీ నుంచి మరొక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. సో మరి ఈ పర్ఫార్మెన్స్ కోసం చెప్పాలి అంటే డెఫినెట్లీ మన గురువు గారే గుర్తొస్తారు. అంతా ఒకటే, వన్నెస్ అనే కాన్సెప్ట్. ఇక్కడ నీలో ఏముందో నాలో కూడా అది ఉంది, నీలో ఉన్న ఆత్మ పదార్థమే నాలో కూడా అదే ఆత్మ పదార్థం ఉంది. సో మరి ఇక్కడ రాజు లేదు, ధనిక లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. నీలో ఉన్న ఆత్మే ఆ కోడిలోనూ ఉంది, ఆ మేకలోనూ ఉంది, ఆ చేపలోనూ ఉంది, ఆ పక్షిలోనూ ఉంది, ఆ మొక్కలోనూ ఉంది, నాలోనూ ఉంది, నీలోనూ ఉంది. సో పత్రిజీ అంతా ఒక్కటే అని చెప్పి ఆ వన్నెస్ కాన్సెప్ట్ని మనందరికీ బాగా అర్థమయ్యే చేసి అహింసో పరమో ధర్మః అనే స్లోగన్తో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క అహింస మార్గంలో, ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతూ ఈ లోక కళ్యాణార్థమే, ఈ విశ్వ కళ్యాణార్థకమే శ్రమిస్తున్నారు. సో మరి గురువు గారి మార్గంలో మీ అందరి కోసం ఒకసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మరి ఇదే ఇన్స్పిరేషన్తో బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అంటూ ఆయన డాన్స్ కంపెనీ వారు వస్తున్నారు మనందరి ముందుకి. సో మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వాళ్ళని స్టేజ్ మీదకి వెల్కమ్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. బ్రహ్మమొక్కటే
థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన పాటతో ఈరోజు మనందరినీ అలరించిన ఈ కళాకారులకి మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాము. థ్యాంక్ యూ సంపంగి గారు. సో ఓం బూమ్ బుష్ మూవీలో ఎంతమంది చూసారా మూవీ? ఎవరైనా చూస్తే చూసారా సంపంగి? సో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ మూవీలో. సో ఇలాంటి మూవీస్ సంపంగి రోల్ కాకుండా మిగతా అన్ని రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ స్టేజ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కళాకారులు లాభం నష్టం పక్కన పెడితే ఖచ్చితంగా ఒక లాభం ఉంటుంది, అదే ఆత్మ సంతృప్తి అనమాట. సో సోల్ బ్లెస్సింగ్ నిజంగా అది. సో మరి ఈ యొక్క కళాకారులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సన్మాన కార్యక్రమంకి మన యొక్క మాస్టర్స్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే మిమిక్రీ రవిని కూడా స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాను. ఒకసారి మిమిక్రీ రవికి కూడా గట్టిగా క్లాప్ చేయాలి. చాలా నవ్వించాడు కదా ఈరోజు. మిమిక్రీ రవి వల్ల మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మంచిగా నవ్వుకున్నాం. అలానే మిమిక్రీ రవి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను, వారికి కూడా సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రవి గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికంటే ముఖ్యంగా సో ఈరోజు నవ్వడం ఒక యోగం, సో నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఈరోజు ఇంతమంది నవ్వడానికి కారకులైన వంటి కళా పోషకులు మా ఉత్సవ్ కలర్స్ మీడియా మధు గారు నన్ను ఇక్కడికి రప్పించారు. అన్న ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలి అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రతి సంవత్సరం కూడా నేను వస్తాను అన్న. 1 lakh చెక్ రెడీ చేసుకో అన్న. మేము 10 లక్షలు అనుకుంటే మీరు ₹1,00,000 ఆగిపోయారు. మీరు నెక్స్ట్ ఇయర్కి మీరు ఇంకా నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయి అక్కడెక్కడో అమెరికాలోను ఆస్ట్రేలియాలోను ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకురావాలి కదా మరి. ఎనీవేస్ మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం ఈ యొక్క ఆర్టిస్టులందరికీ కూడా. సో మరి రవి గారు చెప్పినట్టు ఇంత వండర్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు ఉత్సవ్ కళా మీడియాస్ మధు గారు. సో మరి ఆర్టిస్టులు కానీ రవి గారు కానీ ఈ స్టేజ్ అండ్ లైటింగ్ LED అన్నీ కూడా ఉత్సవ్ కళా మీడియా ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఉత్సవ్ కళా మీడియా మధు గారు. సో యాజ్ యూజువల్ రేపు స్కెడ్యూల్ మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ 4 o'clockకి యోగా స్టార్ట్ అవుతుంది. సో 4 to 4:45 వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మెడిటేషన్ అండ్ ఆ తర్వాత గురూస్ మెసేజ్, మాస్టర్స్ మెసేజ్ అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్. సో మరి రెగ్యులర్ ప్యాటర్న్లోనే, కాకపోతే మాస్టర్స్ చేంజ్ అవుతారు, గురువులు చేంజ్ అవుతారు, ప్రోగ్రామ్స్ మారుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రతిరోజులానే రేపు కూడా మీరందరూ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మాస్టర్స్, ఆల్ ద
పిరమిడ్ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మరి మన మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో 2వ రోజు కార్యక్రమాలు కైలాసపురిలో మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో 2వ రోజు, సరస్వతి ప్రాంగణంలో 2వ రోజు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. సో మరి రేపు ప్రోగ్రామ్స్ కూడా యథావిధిగా కొనసాగుతాయి. సో హ్యాపీగా అందరూ మళ్ళీ మీ ప్లేసెస్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి రేపు మార్నింగే వచ్చేసేయండి. ఫైనలీ దిస్ ఇస్ స్నేహ సైనింగ్ ఆఫ్.